రాష్ట్రంలో ఇటీవల జరిగిన అత్యాచార ఘటనల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారికి అదే చివరి రోజు అని ప్రకటించారని, గంజాయి మీద ఉక్కుపాదం మోపుతామని స్టేట్మెంట్ ఇచ్చారని వెల్లడించారు. ఇలా స్టేట్మెంట్లు ఇవ్వడమే తప్ప చర్యలేవి హోంమంత్రి గారు అని కళ్యాణి ప్రశ్నించారు. నిజంగా మీరు చేసిన స్టేట్మెంట్లన్నీ అమలు చేస్తే మరుసటి రోజు నుంచే ఇలాంటి దుర్మార్గాలన్నీ జరగవు కదా. ఇలాంటి దారుణాలు జరగకూడదనే ఆ రోజు జగన్ దిశ చట్టం, దిశ యాప్ తీసుకువచ్చారు. 1.30 కోట్ల మంది మహిళలు తమ ఫోన్లలో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. కేంద్రంలో దిశ చట్టం పెండింగ్ లో ఉన్నప్పటికీ అందులో ఉన్న అంశాలను మన రాష్ట్రంలో అమలు చేశారు. 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకువచ్చారు. దిశ వ్యవస్థ కోసం 3000 వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. 2800 మంది మహిళలను, ఆడపిల్లలను దిశ యాప్ ద్వారా రక్షించడం జరిగింది. పొరుగు రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటనతో ఏపీలో అలాంటి ఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతో దిశ చట్టం, దిశ యాప్ ను జగన్ తీసుకువచ్చారు. ఇలాంటి మంచి చట్టాన్ని, మంచి యాప్ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పట్టించుకోవడం లేదు. దిశ చట్టం లేదు, దిశ యాప్ లేదంటూ హోంమంత్రి, వారి పార్టీ నేతలు మాట్లాడుతుండటంతో దుర్మార్గుల్లో భయం లేకుండా పోయింది. దిశ అనేది ఒక ఆయుధం. దీన్ని నిర్వీర్యం చేస్తే దుర్మార్గులు పేట్రేగిపోరా? ఒక ఆయుధాన్ని తయారు చేసిన వాడి మీద కోపంతో ఆ ఆయుధాన్ని వాడకపోతే ఖచ్చితంగా దుష్టులు, దుర్మార్గులు విజృంభిస్తారు. మా జగనన్న మీద కోపంతో ఆయన తీసుకువచ్చిన దిశ వంటి మంచి వ్యవస్థను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? చెడ్డవారిని చీల్చి చెండాడే ఆయుధం వంటి దిశను మళ్లీ యాక్టివేట్ చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారామె. ఈ చట్టం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. మీరు ఎలాగో కేంద్రంలో ఉన్నారు కాబట్టి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి దిశ చట్టం అమల్లోకి వచ్చేలా చేయండి అంటూ వరదు కళ్యాణి స్పష్టం చేశారు.